నమస్తే మిత్రులారా, మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము. అట్లాగే మన వీడియోల్ని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే లైక్ చేసి మన వీడియోల్ని వీలంత ఎక్కువ మందికి షేర్ చేయండి. రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందర్భం మొదలైంది. ఏవైతే స్థానిక సంస్థలు ఉన్నాయో వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే ఈసారి 3 నెలల ముందే ఎన్నికలు అంటే జనవరి 2026 జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఎన్నికల సంఘం. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనరు నీల సాహ్ని, ఎవరైతే ఎన్నికల కమిషనర్ ఉన్నారో నీల సాహ్ని ఇందుకు సంబంధించిన ఆదేశాలను కూడా ఆ పంచాయతీరాజ్ కమిషనర్తో పాటు ఇటు పురపాలక శాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేఖలు కూడా పంపారు. వచ్చే ఏడాది మార్చిలో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ నగర పంచాయతీలు పదవి కాలం కంప్లీట్ అయింది. దాంతోపాటు ఏప్రిల్లో పంచాయతీల సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వార్డు మెంబర్ల కాలం కానీ పూర్తవుద్ది. అయితే ఆ టైంలో కాకుండా ఈసారి 3 నెలల ముందుగానే వాటికి జనవరిలోనే ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచన చేస్తుంది. ఈలోపు అధికారులు ఏం చేయాలో కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే అక్టోబర్ 15వ తేదీ లోపు వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. అక్టోబర్ 16 నుండి నవంబర్ 15 వరకు వార్డుల వారీగా ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసి పబ్లిష్ కూడా చేయాలి. నవంబర్ 16 నుండి 30 వరకు ఈ పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ఏర్పాట్లు అట్లాగే ఈవీఎంలు సిద్ధం చేసుకోవడం ఇలాంటి పనులన్నీ నవంబర్ 16 తేదీ లోపల కంప్లీట్ చేసుకోవాలి. డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఫైనల్ చేయడంతో పాటు డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని పిలిచి సమావేశాలు నిర్వహించాలి. ఇకపోతే ఫైనల్గా 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి అదే నెలలో రిజల్ట్ కూడా ప్రకటించేయాలి. అంటే జనవరిలోనే ఎలక్షన్స్ చేయాలి, అట్లాగే ఎలక్షన్స్ రిజల్ట్ కూడా వెంటనే ఇచ్చేయాలి, అదే నెలలోనే పూర్తిగా కంప్లీట్ చేయాలి. జనవరి 2026 నుండి గ్రామ పంచాయతీలకు జూలై నుండి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నికలకు ఏర్పాటు చేసుకోవాలని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా లేక గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్టు హింసాత్మకంగా జరుగుతాయా అనేది తెలియాలి. ఎన్నికల సంఘం ఎంతవరకు ఎన్నికలను ప్రశాంతంగా జరపగలుగుతుంది అనేది కూడా ఎన్నికల సమయం వచ్చే వరకు వేచి చూస్తే మనకు అర్థమవుతుంది.